వసు ఆఫీస్‌లో ఒక కేస్‌కి సంబంధించిన ఫైల్‌తో ఆ పనిలో నిమగ్నమైపోయి ఉంటుంది. ఆ వర్క్‌లో ఫుల్‌గా లీనమైపోయి ఉన్న టైంలో చాలామంది ఎంప్లాయీసు నోటీస్ బోర్డ్ దగ్గర గుమికూడి ఉండడం తను అబ్జర్వ్ చేస్తుందనమాట. సో, తను కూడా తన డెస్క్ దగ్గర నుంచి లేచి అసలు విషయం ఏంటో చూద్దామని అక్కడికి వెళ్తుంది. ఏంటది? ఏంటా నోటీస్? అంటూ ఆ బోర్డు ముందు నిలబడి ఉన్న వాళ్ళని అడుగుతుంది. ట్రాన్స్‌ఫర్ లిస్ట్ అని వాళ్ళు చెప్తారు. ఆ మాట వినగానే వసు మొహంలో సంతోషం, ఎక్సైట్‌మెంటు. సో, ఆ జనాల్ని తోచుకుంటూ ముందరికి చొచ్చుకొని పోతుందనమాట. సో, తన పేరుందేమో అని ఆ లిస్ట్‌లో చూడడం స్టార్ట్ చేస్తుంది. లాస్ట్ నేమ్ వరకు చూసాక తన మొహం అంతా చిన్నబోతుంది. తను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు తన నేమ్ అక్కడ కనిపించకపోయేసరికి వసు మొహం మాడిపోతుంది. ఈలోపు అక్కడున్న ఒక అమ్మాయి వసు వైపు చూస్తూ ఇలా అంటుంది. సో, రిషి సార్ మళ్ళీ ఇంకో వ్యక్తికి ఫేవర్‌గా ఉన్నారని ఇంకోసారి రుజువైంది. ఇప్పటివరకు కవిత మ్యామే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి ఇంకొకళ్ళొచ్చారు అంటూ వసు వైపు చూస్తూ అనేసరికి, ఏయ్! నా వైపు చూస్తూ ఎందుకలా అంటున్నావు? అని వసు అడుగుతుంది. మరెవరి వైపు చూడాలి? అది నువ్వే కదా! ఏమీ తెలియనట్లు ఎలా నటిస్తుందో చూడు. మేమంతా ఫూల్స్ అనుకుంటున్నావా? అంటూ ఆ అమ్మాయి వసుతో గొడవకి స్టార్ట్ అవుతుంది. చూడు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నా మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే డైరెక్ట్‌గా చెప్పు. అంతేగాని ఇలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకు అంటూ వసు కూడా తన పైన అరుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ లిస్ట్‌లో తన నేమ్ కోసం ఇంకోసారి వెతుకుతుంది వసు. మళ్ళీ ఆ అమ్మాయి వసుని చూసి, అందులో నీ పేరు ఉండదని నీకు కూడా తెలుసు కదా! అయినా ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తావు? దేనికోసం వెతుకుతున్నావు? రిషి సార్ ఆ లిస్ట్‌లో నుంచి నీ నేమ్‌ని తీసేయడం నేను స్వయంగా చూశాను. ఆ తర్వాత మను సార్ న్యూ లిస్ట్‌ని రీపబ్లిష్ చేశారు. ఇప్పుడు చూడు ఏం చేశారో. నీ వర్క్ పెర్ఫార్మెన్స్ కంటే నా వర్క్ పెర్ఫార్మెన్స్ చాలా 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 బెటర్ ఉన్నా సరే నీ నేమ్ దగ్గర నా నేమ్ పెట్టారు అంటూ ఆ అమ్మాయి చిరాకు పడుతూ బాధపడుతూ ఫ్రస్ట్రేషన్‌లో చాలా చాలా అనేస్తూ ఉంటుంది వసుని. అది వినగానే వసు, రిషి సార్ నా నేమ్‌ని క్యాన్సిల్ చేశారా? అనుకుంటూ షాకింగ్‌గా కన్‌ఫ్యూజ్ అవుతూ ఆ అమ్మాయి వైపు చూస్తుంది. ఇంకా అక్కడే ఆ అమ్మాయితో గొడవ పడుతూ ఉంటూ టైం వేస్ట్ చేయడం కంటే డైరెక్ట్‌గా వెళ్ళి రిషి సార్‌ని అడుగుదాం అనుకుంటుంది. సో, తన మనసులో ఎన్నో ప్రశ్నలతో రిషిని కలవడానికి వెళ్తుంది. రిషి సార్ ఎందుకలా చేశారు? నన్ను చెన్నై బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తానని నాకు ప్రామిస్ చేశారు కదా! మరి నన్నెందుకు చీట్ చేశారు? నన్ను ఆయన జూనియర్‌గా చేసుకొని నన్ను ఇంత టార్చర్ చేసి ఇప్పుడు నన్ను జాబ్‌లో నుంచి ఫైర్ చేద్దామని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అని అనుకుంటూ రిషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రిషి ఏమో తన క్యాబిన్‌లో ఒక కేస్ గురించి వర్క్ చేస్తూ ఉంటాడు. తన కళ్ళు ల్యాప్‌టాప్ స్క్రీన్ మీదే ఉంటాయి. కానీ తన మనసు, తన హార్ట్ మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. లోపు డోర్ నాక్ సౌండ్ వినగానే తన ఊహా ప్రపంచంలో నుంచి, డ్రీమ్ వరల్డ్‌లో నుంచి మేలుకొని బయటకొస్తాడు. సో, తన క్యాబిన్ మిర్రర్ వాల్‌లో నుంచి చూస్తాడు. సో, అక్కడ వసు కనిపించగానే తన మొహంలో అనుకోకుండా చిరునవ్వు మెరిసిపోతుంది. వసు తన క్యాబిన్‌లోకి అడుగుపెట్టిన వెంటనే, వాట్ హ్యాపెండ్ మై డియర్ వైఫీ అని అడుగుతాడు. అది వినేసరికి వసుకి రిషి చాలా వియర్డ్‌గా అనిపిస్తాడు. సార్ నా నేమ్ ట్రాన్స్‌ఫర్ లిస్ట్‌లో లేదు. మీరే నా నేమ్‌ని క్యాన్సిల్ చేశారని వాళ్ళు అంటున్నారు. ఎందుకలా చేశారు? అంటూ ఏడుపు మొహం పెట్టుకొని కంప్లెయింట్ చేసినట్టు అడుగుతుంది. నువ్వు దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే దానికి బదులు నువ్వు నా దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేస్తున్నావా? అంటూ రిమోట్ తీసుకుని ఆ గ్లాస్ వాల్ బ్లైండ్స్‌ని క్లోజ్ చేసేస్తాడు బటన్ క్లిక్ చేసి. సో, మొత్తం గ్లాస్ వాల్స్ అన్నీ క్లోజ్ చేసేసిన తర్వాత నెమ్మదిగా చైర్‌లోంచి లేచి వసు వైపుకి నడుస్తాడు. ఇంకా ఐ డోంట్ కేర్ అనే వైఫ్ మాస్క్ తీసేసి ఈ హస్బెండ్ పైన నిజమైన కేర్ చూపించాల్సిన టైం వచ్చిందని నీకు అనిపించట్లేదా? అంటూ వసు హ్యాండ్స్ పట్టుకొని చెప్తాడు. అది విని వసు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా వింతగా పెట్టి, సార్ ఈ మధ్య మీ ప్రవర్తన చాలా వింతగా ఉందని మీకు అనిపించట్లేదా? అంటూ తన చేతుల్ని బలవంతంగా లాక్కుంటుంది. ఆల్ రైట్, ఆల్ రైట్. నీకిక్కడ ఇది ఇష్టం లేకపోతే అలాగే కానివ్వు. ఆఫీస్ టైం కదా! ఓన్లీ వర్క్ కోసమే. ఇలా సరదాగా గడపలేం కదా! ఓకే, ఓకే, అర్థమైంది అంటూ వసు హ్యాండ్స్ లాక్కోగానే 2 చేతులు పైకెత్తి అలా అంటాడు. సార్ అసలు నా ట్రాన్స్‌ఫర్ గురించే కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. కానీ మీరేమో నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఎందుకు సార్? అని వసు తన మాట పూర్తి చేయకముందరే రిషి తన ఫోర్ ఫింగర్‌ని వసు లిప్స్ పైన పెడతాడు. షష్! నువ్వు ఇంకేం మాట్లాడుకో. మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్విప్పుడు క్విక్‌గా నీ డెస్క్ దగ్గరికి వెళ్ళి
నీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకో. ఈరోజు నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు వీలైనంత త్వరగా ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పి కొంచెం వసు దగ్గరికి జరిగి తన చెవిలో మళ్ళీ చెప్తాడు. "ఈరోజు మార్నింగ్ చెప్పింది గుర్తుంది కదా! ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు" అంటూ కొంచెం సెడక్టివ్‌గా మాట్లాడతాడు. "సార్, ఇది అసలు జోక్ చేసే టైం కాదు. అసలు నాకేం అర్థం కావట్లేదు. మీకేమైంది? మీరు చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు" అంటూ రిషిలో వచ్చిన మార్పుని చూస్తూ కన్‌ఫ్యూజింగ్‌గా వసు రిషి వైపు చూస్తూ ఉంటుంది. "ఈ రాత్రి తర్వాత నీకు అంతా అర్థమవుతుంది. నీకన్నీ అర్థమయ్యేలా చెప్పడానికి నాకు చాలా టైం పడుతుందనిపిస్తుంది. మొండిగా ప్రవర్తించకుండా నేను చెప్పేది శ్రద్ధగా విను. లేకపోతే నేను కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది" అంటూ వసు మొహాన్ని తన చేతులతో పట్టుకొని వసు కళ్ళ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. వసుకి మాట తడబడుతుంది. "సార్, మీరు" అని చెప్పేలోపే "సరే సరే, ఇంక చాలు. ఇప్పుడు నువ్వు వెళ్ళి త్వరగా నీ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళు. నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉండాలి. అలాగే నీకోసం బెడ్ పైన ఒక గిఫ్ట్ రెడీగా ఉంది. అది వేసుకుని రెడీగా ఉండాలి. ఓకే" అంటూ వసు బుగ్గ నిమిరి అక్కడి నుంచి పంపించేస్తాడు. రిషి క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన వసుకి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. సో రిషి చెప్పినట్లుగానే త్వరగా ఇంటికి వెళ్ళిపోతుంది. తన రూమ్లోకి వెళ్ళగానే తన బెడ్ పైన ఒక గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో తన కోసం ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఉంటుంది. మళ్ళీ డ్రెస్సా? అయినా ఇలాంటివి నేను వేసుకోనని తనకి చెప్పాను కదా! అయినా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తున్నారు. ఈసారి ఈ డ్రెస్ వేసుకుని నన్ను ఎక్కడ తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఏమో! ఈ డ్రెస్ వేసుకుని చచ్చినా ఇంట్లోంచి అడుగు బయట పెట్టను అనుకుంటూ ఆ డ్రెస్ తీసుకుని ఏమీ చేయలేక వాష్రూమ్కి వెళ్తుందనమాట. తనకు కావాల్సిందల్లా ట్రాన్స్ఫరు. అది దక్కలేదని తనకి చాలా బాధగా ఉంటుంది. గట్టిగా ఏడవాలనిపిస్తుంది. దీని గురించి ఖచ్చితంగా నేను మాట్లాడాలి. లేకపోతే కేవలం నా పరువు పోగొట్టుకున్నట్టే అవుతుంది. లేకపోతే ఇన్నాళ్లుగా అతనికి భార్యగా ఉండి ఇంకేం ప్రయోజనం? తను నాతో ఇలా ప్రవర్తించడం నేను ఇంకా సహించలేను. నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు. నేను దీన్ని ఇలాగే కొనసాగివ్వను అంటూ కోపంతో తన కాలనీ నేలకేసి కొట్టుకుని తయారవడానికి బాత్రూమ్కి వెళ్తుంది. అప్పటికే సాయంత్రం 6 దాటిపోతుంది. రిషి చెప్పినట్లుగానే వసు రెడీ అయిపోయి ఉంటుంది. సో తను ఫుల్గా రెడీ అయిన తర్వాత తన రూమ్ నుంచి బయటకు రావడానికి డోర్ తెరవడానికి వెళ్ళినప్పుడు అది బయట నుంచి లాక్ చేసి ఉంటుంది. సో ఆ డోర్ రాకపోయేసరికి ఏమై ఉంటుంది అంటూ వసు ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తుంది. కానీ లేదు, అది ఓపెన్ అవ్వట్లేదు. సో తలుపుని ఇంకా గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తుందనమాట. ఈలోపు బయట నుంచి రిషి వాయిస్ వినిపిస్తుంది. "నువ్వేం ఆ డోర్ని పగలగొట్టాల్సిన అవసరం లేదు. నేనే దాన్ని లాక్ చేశాను. ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేయి. నీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది" అంటూ రిషి కొంచెం గట్టిగా అరుస్తూ చెప్తాడు వసుకు వినిపించేలాగా. "సార్, మీరు ఏం చేస్తున్నారు? మా ఇంటికి వచ్చాక మీకు పిచ్చి పట్టిందని అనుకుంటున్నాను. సార్, తలుపు తెరవండి. నేను మీతో ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడాలి" అంటూ వసు కూడా రూమ్లో నుంచి అరుస్తుంది. కానీ అటుపక్క నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇంకా తను ట్రై చేసి అలసిపోయి రిషి తనంతట తానే తలుపు తెరిచే వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటుంది తన రూమ్లో. కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత లాక్ ఓపెన్ అయిన శబ్దం వినగానే వసు డోర్ ఓపెన్ చేయడానికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. "సార్, మీరు నాతో ఏదైనా ఆట ఆడుతున్నారా? అయితే ఇది అస్సలు ఫన్నీగా లేదు. నేను మీకు చెప్తున్నాను" అంటూ కోపంగా రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత హడావుడిగా మెట్లు దిగుతూ సడన్గా తన కాలు ఆగిపోతుందన్నమాట కిందకు వచ్చేసరికి. వసు మొహం అంతా అయోమయం ఆశ్చర్యంతో నిండిపోయి ఉంటుంది. మొత్తం అదంతా చాలా డిమ్ లైట్స్లో మంచి స్మెల్, సెంటెడ్ క్యాండిల్స్, మొత్తం ఫ్లోర్ అంతా రెడ్ రోజెస్ పెటల్స్తో డెకరేట్ చేసి ఉంటాయి. అలాగే వాల్స్ కూడా ఫ్లవర్ బుకెట్స్తో కట్టని. ఒక డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఒక షాంపెన్ బాటిల్స్, ఒక రొమాంటిక్ నైట్ ప్లాన్ చేస్తాడు. సో లైట్ మ్యూజిక్, ఎలా అంటే ప్రపోజ్ చేయడానికి ఆ డెకరేషన్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక రొమాంటిక్ ఈవినింగ్ గడపడానికి అవసరమైనవి దాదాపుగా అన్నీ అక్కడ ఉంటాయి. అదంతా చూసి వసుకి గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒళ్ళంతా బిగుసుకుపోతూ ఉంటుంది ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉండగా. సో రిషి ఎక్కడ కనిపించకపోయేసరికి
రిషి సార్ అని అరుస్తూ అలాగా హాల్లోని మొత్తం బాల్కనీ వైపు రిషి కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ రిషి ఎక్కడ కనిపించకపోయేసరికి మళ్ళీ వాసు బాల్కనీలో నుంచి లోపలికి వచ్చేసరికి తన ముందు ఒక పెద్ద రెడ్ రోజ్ బుకెట్ ఒకటి కనిపిస్తుంది. వాసు ఆ బుకెట్ ముందు నిల్చుని దాన్ని చూస్తూ ఉండిపోతుంది కొన్ని సెకండ్స్. ఆ తర్వాత వెనక్కి తిరగబోయేటప్పటికి కరెక్ట్గా 2 చేతులు వచ్చి వాసుని వెనక నుంచి హత్తుకుంటాయి. ఎవరో తన నడుముని గట్టిగా పట్టుకునేసరికి వాసు ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఇప్పటికీ నా స్పర్శ అంటే భయమేనా అంటూ రిషి తన మీసాలాంచుని వాసు మెడపైన గీస్తూ మాట్లాడుతూ ఉంటాడు. వాసు సార్ అంటూ కొంచెం ఇబ్బంది పడుతూ వాసు రిషి హ్యాండ్స్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ రిషి తన పట్టుని ఇంకా బిగిస్తాడు. రిషి తన గెడ్డాన్ని మీసాన్ని వాసు నెక్ పైన గీస్తూ తన్ని టీస్ చేస్తూ తన వైఫ్తో సరదాగా ఆట పట్టిస్తూ ఆడుకుంటూ ఉంటాడనమాట. లిసన్ వాసు అంటూ చెప్తూ ఉండగా సార్ ముందు నన్ను వదిలేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందామని గట్టిగా అరవడంతో చివరికి వసుని వదిలేస్తాడు. తర్వాత వసు సీరియస్గా రిషి వైపుకి తిరుగుతుంది. సో రిషి వెంటనే వసుని చూసి ఇంకా వావ్ అన్నట్టు ఉండిపోతాడనమాట. వసుని పైనుంచి కిందకి చూస్తూ వావ్, నేను ఊహించుకున్న దానికంటే నువ్వు ఈ డ్రెస్లో ఇంకా అందంగా ఉన్నావు అంటూ కామంతో కూడిన చూపులతో వసుని పరిశీలిస్తూ ఉంటాడు. సార్ ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇదంతా ఏంటి అంటూ వసు సీరియస్ ఫేస్ పెట్టుకుని కనుబొమ్మలు 2-3 వేసి అడుగుతుంది. ఇప్పటికీ నీకేం తెలియనట్టు నటిస్తున్నావా? ఇంకా చాలు వసు, నీ ఆటలతో నాకు విసుగు పుట్టింది. ఇకనైనా ఎప్పటి నుంచో నువ్వు నాతో చెప్పాలనుకుంటుందంతా చెప్పు అంటూ వసుని మళ్ళీ దగ్గరికి లాక్కుని అడుగుతాడు. వసు అయోమయంగా రిషి వైపు అలా చూస్తూ ఉంటుంది ఏంటి అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్.